ఏమంటారు, ఎలా జరగబోతున్నాయి గద్దరుకు సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలు? గదర్ ఫౌండేషన్ ద్వారా పోయిన సంవత్సరం మేము ఏర్పాటు చేసి మొదట జయంతి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కలిసి గదర్ ఫౌండేషన్తో చేశారు. గదర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తర్వాత వారు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక జీవో ద్వారా రాష్ట్రం అంతటా చేస్తూ ఉంది. వారికి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు 77వ జయంతి రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం మాకు ఒక అవకాశం ఇచ్చారు. మేము వారిని విజ్ఞప్తి చేశాము కలిసి చేస్తామని. దాంట్లో భాగంగానే మనకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సభ జరగబోతూ ఉంది. ఈ సభని ఉదయం 11 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలుపెట్టి ప్రజలు, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, అన్ని రాజకీయ పార్టీలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి ప్రతినిధులని పంపించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు నాన్న ఒక యూనివర్సల్ పర్సనాలిటీ, ఆయన విశ్వమానవుడు. ఆయనకు అందరూ అన్ని రాజకీయ పార్టీలో సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు ఉన్నారు. ప్రజలు కూడా అంతే ఆప్యాయంగా, ప్రేమగా ఉన్నారు. ఈ సభని హైదరాబాద్ నగరంలో ఒక గొప్ప సభగా నిర్వహిస్తూ ఉన్నాం. స్వచ్ఛందంగా ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నీ బండి సంజయ్ మాట్లాడుతూ ఇప్పుడు మాకు ఇప్పుడే అందిన సమాచారం, రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్టర్ కూడా, వారు కూడా రేపు జయంతికి రాబోతున్నారు. ఫౌండేషన్ తరఫు నుంచి మెంబర్ ఆఫ్ చిదంబరం పార్లమెంట్ సభ్యులు, నాన్నకు ఆప్తులు, మిత్రులు శ్రీ తిరుమవలన్ వారు కూడా రాబోతున్నారు. దాంతోపాటు ఒక 3 అంశాలపైన రేపు చర్చ జరగబోతూ ఉంది. నాగం కుమారస్వామి గారు మై విలేజ్ ఆఫ్టర్ 60 years నాన్న విద్యార్థులతో కలిసి అధ్యయన కార్యక్రమంలో భాగంగా తన విలేజ్ని ఎట్లా ఉండే అని చెప్పబోతున్నారు. ఏకే ప్రభాకర్ గారు, అట్లాగే పృథ్వీరాజ్ యాదవ్ గారు, అట్లాగే వైవి రత్నం గారు కూడా ముఖ్యంగా ప్రసంగిస్తున్నారు. వారితో పాటు వీరి సందేశం గంటా చక్రపాణి గారు, అల్లం నారాయణ గారు, తర్వాత విమలక్క గారు, వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా రేపు ఫౌండేషన్ తరఫున పార్టిసిపేట్ చేస్తారు. వీరితో పాటు అన్ని ప్రజా సంఘాలు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలని మేము ఇన్వైట్ చేస్తున్నాను. ఈ 2 రోజులలో అదే పనిలో ఉంటాను. అంటే ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడుతూ నాన్నగారి పైన కొంచెం విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని పట్ల మీరు ఏమంటారు? ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చంపినటువంటి చరిత్ర గద్దర్కు ఉంది. సో అలాంటి వ్యక్తికి ఎలా ఇస్తాము అని చెప్పేసి అవార్డు అని చెప్పేసి అన్నమాట. మీరు దీనిపైన ఏమంటారు? ఇప్పుడు రేపు 77వ జయంతి సందర్భంగా ఇలాంటి వాక్యాల గురించి నేను ఇప్పుడేం కమెంట్ చేయను. ఒక విషయం అయితే నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను. నాన్న నింగికి ఎగిశాక ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక ఉత్తరం పంపించారు. వారి సేవలను గుర్తిస్తూ, వారిని కోల్పోయినందుకు చింతిస్తూ. అట్లాగే మా కుటుంబ ఆప్తులు, మిత్రులు, పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారు కూడా ఉత్తరం పంపిస్తున్నారు. నాన్నతో సన్నిహితంగా ఉంటారు. సో ఈ అంశం పైన జయంతి తర్వాత నేను లిఖితపూర్వకమైన సమాధానాన్ని ప్రజలకు అందిస్తాను. అంటే ఇంకా ఇలాంటి తరుణంలో ఇలాంటి కామెంట్స్ చేయడము ఇలా. సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దీనిపైన మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పి మనం ఎలాంటి నిర్ణయాలు తీయాల్సిన అవసరం లేదు. మనం రేపు రవీంద్ర భారతిలో జరగబోయే 77వ జయంతిని, సభని మనం విజయవంతం చేద్దాం. ఇది ముఖ్యమైన అంశం. అవార్డు వస్తుందని చెప్పేసి ప్రభుత్వం తరఫున కూడా సిఫార్సు చేయడం జరిగింది. సో రాకపోవడాన్ని మీరు ఎలా చూస్తారు?
ఇప్పుడు ఇవన్నీ కూడా జయంతి తర్వాత మాట్లాడతా అని చెప్పిన ప్రజలందరూ కూడా గమనించాలి. తనయుడుగా నేను జయంతి తర్వాత లిఖితపూర్వకంగా నేను ప్రజలకు అందిస్తాను నా సందేశాన్ని. అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేసింది అవార్డు కోసం అని చెప్పేసి చెప్తున్నారు, మీరేమంటారు? ఫౌండేషన్ తరఫు నుంచి మేము కూడా రాసి పంపించాము. సో ఈ అంశం పైన ప్రజలందరూ శాంతిగా ఉండాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మనం ముందు సభని విజయవంతం చేసుకునే దిశగానే ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. ఇది చూస్తూ ఉంటే ఇంకా ఫ్యూచర్ దీనిపైన మాట్లాడతాను, కానీ ఇప్పుడు మాట్లాడలేను. ఈ యొక్క జయంతి అయిపోయిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో ఒక లిఖితపూర్వమైనటువంటి సమాధానం ఇస్తా అని చెప్పేసి మనతో పాటు సూర్య చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.